నల్ల నేలపై ఎర్రజెండా సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ ఘన విజయం 3000 పైచిలుకు మెజార్టీ హోరాహోరీ పోరులో గుర్తింపు సంఘంగా ఆవిర్భావం సిపిఐ అనుబంధ సంఘానికి 4వసారి ఆ హోదా 11 డివిజన్లో 5ంటిని గెలుచుకున్న ఏఐటీసీ డివిజన్లలో ఐఎన్టీసీదే పైచేయి 6ంటిలో గెలుపు ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్ ప్రాతినిధ్య సంఘం హోదా ప్రభావం చూపని బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిన్న సింగరేణికి సంబంధించి ఎలక్షన్స్ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగింది. మొత్తం 11 డైరెక్టర్లకు సంబంధించి ఎన్నికలు జరిగితే దాదాపు 5 ఏఐటీసీ అంటే సిపిఐ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం ఐఎన్టీసీ 6 చోట్ల గెలిచింది. అంటే డైరెక్టర్ల పరంగా ఐఎన్టీసీ ఎక్కువ గెలిచినప్పటికీ మొత్తం పోలైన ఓట్లలో ఏఐటీసీకి సిపిఐ అనుబంధ సంఘానికి మెజారిటీ వచ్చిన సందర్భంలో ఆ గుర్తింపు సంఘంగా ఏఐటీసీకే ఇచ్చిన పరిస్థితి. గుర్తింపు సంఘం ఇప్పుడు సింగరేణికి సంబంధించి గుర్తింపు కార్మిక సంఘం ఏదంటే ఏఐటీసీ సిపిఐ అనుబంధ సంఘం. ఇక్కడ చాలా ఆసక్తికరం ఏంటంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పొత్తులో వెళ్ళిన పరిస్థితి. వారిద్దరు అలయన్స్లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. కానీ ఇక్కడ వారిద్దరే పోటీ చేశారు. ఏఐటీసీ అండ్ ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘం సిపిఐ అనుబంధ సంఘం ఇద్దరు కంటెస్ట్ చేశారు. దాంట్లో ఐఎన్టీసీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ మొత్తం ఓట్ల పరంగా చూసినప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఏఐటీసీ గెలుపొందినట్టు. ఏఐటీసీకి ఇక్కడ ఆసక్తికరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం బొగ్గు గని కార్మిక సంఘం మద్దతు ఇచ్చిన పరిస్థితి. వారు చేతులు ఎత్తేసి ఎక్కడా కూడా వాళ్ళ ప్రభావం చూపలేదు. ఎక్కడ పోలింగులో సరైన ప్రభావం చూపని పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఏఐటీసీ అనేది ఇక్కడ కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఒక ఏపీకి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ ఐటమ్గా వేశారు. ఏపీ పగ్గాలు షర్మిలాకే, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ, ఆమె జగన్లా చేయరు, అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేతము, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా అని చెప్పి రాహుల్ గాంధీ అన్నట్లు. ఏపీకి సంబంధించి ఏపీపీసీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలాకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు నిన్న కాంగ్రెస్కి సంబంధించి ఏపీ లీడర్లు ముఖ్యమైన నాయకులు గిడుగు ఏపీపీసీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీ మెంబరు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీ నాయకులను పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి. ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పినట్లు షర్మిలాకే పగ్గాలు ఇస్తున్నాం, జగన్లా ఆమె మోసం చేసే వ్యక్తి కాదు, మేము చూసుకుంటూ అది ఏదైనా ఉంటే ఆమెతోని మిగతా ఇబ్బంది లేదు. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పైన ఉద్యమం చేయాలి, అదేవిధంగా ప్రత్యేక హోదా పైన కూడా ఉద్యమం చేయాలి, సాధన కోసం ఉద్యమం చేయాలి అని చెప్పి ఒక నిర్దేశం వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ పగ్గాలు షర్మిలాకే అనేది ఒక ఐటమ్గా పెట్టారు. ఏపీకి సంబంధించి పిసిసి అధ్యక్ష పదవి ఒకవేళ షర్మిలాకి ఇచ్చుంటే రాబోయే ఎన్నికల్లో అది ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీకి లాభం చేసే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూస్తే టీడీపీకి నష్టం చేసే అవకాశం ఒక రకంగా ఉంది. ఇంకొక రకంగా ఎనాలిసిస్ చేస్తే టీడీపీకి లాభం ఉండి వైఎస్ఆర్సీపీకి కూడా నష్టం జరిగేది. ఎందుకంటే యాంటీ ఓటింగ్ ఏదైతుందో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పరిపాలన పైన వ్యతిరేకత ఉన్న, గతంలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వ్యతిరేకత ఉన్న ప్రజల యొక్క ఓటుని స్ప్లిట్ అయ్యి షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయితే షర్మిలాకి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు టీడీపీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీకి లాభం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనివల్ల. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులే వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా ఉంటారు. వైఎస్ఆర్సీపీలో ఒకవేళ వ్యతిరేకత ఉండి వైఎస్ఆర్సీపీ పైన ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీకి ఓటేయాలనుకుంటే ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫాము ఇక్కడ కనిపిస్తుంది, హస్తం గుర్తు అనేది. అదే షర్మిల హస్తం గుర్తుకి ప్రతినిధిగా లేకుండా ఉంటే టీడీపీకో జనసేనకో ఓటేసే పరిస్థితి, వ్యతిరేక ఓటు. ఆ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అయ్యి టీడీపీకి కాకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ లాభపడింది. ఒకవేళ అట్లా కాకుండా వైఎస్ఆర్సీపీ ఓట్లు గణనీయంగా చీలి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పెరిగితే అప్పుడు వైఎస్ఆర్సీపీకి నష్టం అయ్యకూడదు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుందో ఆ విశ్లేషణ చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఇది ఏపీకి సంబంధించి వార్త. అదేవిధంగా గ్రూప్